సింహం ఇంకా చెవులపిల్లి స్నేహం. అది ఒకప్పటి మాటంట. ఒక అడవిలో బహదూర్ అనే ఒక సింహం ఉంటూ ఉండేది. అన్ని జంతువులు దానికి చాలా బాగా భయపడేవి. ఎందుకంటే వాటికి భయం, ఆ సింహం వాటిని తినేస్తుందేమో అని. అందుకే దానికి దూరంగానే ఉంటూ ఉండేవి. అందుకే ఎవ్వరూ కూడా సింహంతో అసలు మాటలు కూడా ఆడేవారు కాదు. అది ఎప్పుడు చూడు ఒంటరిగా తన గుహలో ఉంటూ ఉండేది. ఎవ్వరూ కూడా నాతో మాట్లాడరు. నేను ఏమి చెయ్యను? నేను ఎవ్వరితో కూడా స్నేహం చెయ్యలేకపోతున్నాను. నేను ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోతానేమో. సింహం ఎప్పుడూ కూడా నిరాశగా ఉండేది. ఒకరోజు బహాదూర్ నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగడానికి వెళ్తాడు. అక్కడ దానికి ఒక జింక కనిపిస్తుంది. కానీ సింహాన్ని చూసి జింక అక్కడి నుంచి పారిపోతుంది. ఈ విషయం బహాదూర్కి అస్సలు నచ్చలేదు. కొంతసేపటికే బహదూర్ ఒక చెవులు పిల్లిని తన వైపుగా వస్తుండడం చూస్తుంది. కాపాడండి, కాపాడండి! అప్పుడే అనుకోకుండా ఒక వేటగాడు కూడా వచ్చి చెవులు పిల్లి వెనకాలే పరిగెడతాడు. ఇంకా దానిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం కూడా చేస్తాడు. బహదూర్ ఇదంతా చూసి ఆ చెవులు పిల్లిని పట్టుకొని తన వెనక దాచిపెడుతుంది. ఇంకా గట్టిగట్టిగా అరవడం మొదలు పెడతాడు. ఆ అరుపులు విని వేటగాడు అక్కడి నుంచి భయపడి పారిపోతాడు. కాని చెవులు పిల్లి ఏమనుకుందంటే ఇప్పుడు వేటగాడు కాదు, సింహమే తనని తినేస్తుందని. అయ్యో, నువ్వు నన్ను ఇప్పుడు చంపేస్తావు కదా, నువ్వు నన్ను తినేస్తావు. ఓ దేవుడా, నేను ఎక్కడికి వెళ్ళను? అది గట్టిగట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. అరే, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నేను నీ ప్రాణాలను కాపాడాను కదా. నేను నీ మిత్రుడిని. నేను నీకు ఎటువంటి అపాయం కలిగించను. ఆ మాటలు విని చెవుల పిల్లి చాలా ఆనందిస్తుంది. ఇంకా అది పాడుతుంది కూడా. నువ్వు ఒక సింహాన్ని వయ్యుండి నన్ను చంపవా? నువ్వు నా ప్రాణాలు కాపాడుతున్నావా? నువ్వు చాలా మంచివాడివి. నేను నీతో ఎల్లప్పుడూ స్నేహం చేస్తాను. నువ్వు చాలా మంచి సింహంలా ఉన్నావు. అవును, చాలా మంచి సింహం. అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను చాలా మంచి సింహాన్ని. నాకు మాట ఇవ్వాలి మరి, ఎల్లప్పుడూ నాతోనే స్నేహం చేస్తానని. చెవుల పిల్లికి బహాదూర్ మీద నమ్మకం కలుగుతుంది. ధన్యవాదాలు. నీ మేలు మర్చిపోలేను. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. మనమిద్దరం ఎప్పటికీ కూడా మిత్రులమే. ఇద్దరి స్నేహాన్ని చూసి ఇంకా బహాదూర్ యొక్క మంచి ప్రవర్తనని చూసి అడవిలో మిగతా జంతువులు కూడా బహాదూర్తో స్నేహం చేస్తాయి. అలా ఇంకా ఎప్పటికీ కూడా బహాదూర్ యొక్క నిరాశ దూరం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి మంచి మిత్రులు దొరికారు కదా. సోంపూర్లో కిషన్ అనే ఒక అతను ఉండేవాడు. అతను కోళ్లని పెంచి వాటిని బజార్లో అమ్మేవాడు. ఎప్పటిలాగానే కిషన్ తన కోళ్లని ఒక పంజరంలో బంధించి ఉంచేవాడు. అతని దగ్గర లీలా అనే ఒక కోడి కూడా ఉండేది. అది చాలా అందంగా ఉండేది. అది చాలా మంచిది కూడా. దానికి ఎప్పుడూ కూడా పక్కనే ఉన్న అడవిలో కోకిల పాట వినడం అంటే చాలా ఇష్టం ఉండేది. అబ్బా, ఎంత బాగా పాడుతుందో ఆ కోకిల. హాయిగా అలా అడవిలో విహరిస్తే ఎంత బాగుంటుందో. నేను కూడా బయటికి వెళ్ళిపోగలిగితే బాగుండు. ఈ పంజరంలో ఉండి ఉండి చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని రోజుల తరువాత కిషన్ ఎప్పుడైతే కోళ్లని అమ్మడానికి వెళ్తాడో అప్పుడు అనుకోకుండా పంజరం యొక్క తాళం తన చేతిలోంచి పడిపోతుంది. లీలకి తాళం దొరుకుతుంది. అది తన నోటితో తాళం తీసుకుని విప్పేస్తుంది. అలా అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళిపోతుంది. అరే అరే, ఇదేంటి? అయ్యో నా కోడి! అరే లీలా, ఆగు ఆగు, ఆగిపో! కిషన్ చాలా ప్రయత్నిస్తాడు, కానీ లీలని పట్టుకోలేకపోతాడు. అయ్యయ్యో, ఈ అడవిలో దాన్ని పట్టుకోవడం చాలా కష్టమైన పని. సరేలే, అయినా ఇంకా చేసేదేముంది? లీలా అడవిలోకి వెళ్ళి హాయిగా తిరుగుతూ చాలా ఆనందించింది. అబ్బా, నాకు ఎంత బాగా అనిపిస్తుందో, ఏ అడ్డు లేకుండా హాయిగా విహరిస్తుంటే. ఓహో, ఇది అదే కోకిల గొంతులా ఉంది. కొంతసేపటికే లీలకి కోకిల తన పాట పాడుతూ వినిపించడం వల్ల అది చాలా ఆనందిస్తుంది. అది కోకిల గొంతు వింటూ వెళ్తుంది. అలా కోకిల దగ్గరికి వెళ్తుంది. నీ పేరేంటి? నా పేరు లీలా.
నేను నీ పాటని ఎప్పటినుంచో వింటున్నాను. నీకు ఈ విషయం తెలీదేమో, కానీ ప్రతిరోజు వింటాను. పక్కనే ఉండే కిషన్ అనే వ్యక్తి దగ్గర నేను ఉంటాను. ఈరోజు నేను అక్కడి నుంచి అడవిలోకి వచ్చేశాను. నాకు నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నువ్వు నాతో స్నేహం చేస్తావా? కోకిల దానిని మిత్రుడిగా ఒప్పుకుంటుంది. అలా అడవిలో ఎప్పట్లాగా దానితో నివసించడం మొదలు పెడుతుంది. ఇంకా మిగతా క్రూర జంతువుల నుంచి దాని ప్రాణాలను కూడా కాపాడుతుంది. నేనైతే చాలా బాగా పాడతాను గాని ఈ మొత్తం అడవిలో ఎవ్వరూ కూడా నన్ను ఎప్పుడూ పొగడలేదు. లీలా, నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నన్ను గుర్తించావు. ఇప్పటి నుంచి ప్రతిరోజు ఇంక నేను నీకోసమే పాట పాడతాను. అయితే నువ్వు నాకు కూడా పాట పాడడం నేర్పించగలవా? హహహహ, నువ్వైతే పొద్దున్నే అందరిని లేపి చాలా బాగా పాడతావు. మరి అలా ఇద్దరి స్నేహం చాలా బాగా కుదురుతుంది. ఇక ఇద్దరు హాయిగా ఆనందంగా ఉండేవారు. చిలుక గుడ్లు దొంగ కోకిల. ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. అది గుడ్లు కూడా పెట్టింది. అందుకే ఆనందంగా ఉండేది. ఇంకా కొన్ని రోజుల్లోనే అది తల్లి కూడా అవబోతోంది. ఓ చిన్నారి పిల్లలు, మీరు తొందరగా ఈ గుడ్లలోంచి బయట ప్రపంచంలోకి వచ్చేయండి. ఒకరోజు భోజనం వెతకడం కోసం చిలుక కోతి అన్నకి గుడ్లని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. కోతి అన్న, మీరు నా గుడ్లని కొంచెం చూసుకుంటూ ఉండండి. అలాగే, తప్పకుండా. నేను నీ గుడ్లని జాగ్రత్తగా చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు, నువ్వు ఆహారం తెచ్చుకో. చిలుక ఆహారం వెతకడం కోసం వెళ్ళిపోతుంది. కోతి అక్కడ గుడ్లని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటుంది. దాని దృష్టి వాటి మీదే పెట్టింది. కానీ దూరంగా ఒక కోకిల ఆ కోతిని చూస్తూ ఉంటుంది. నాకు చాలా రోజుల తర్వాత ఒక అవకాశం దొరికింది ఆ చిలుక గుడ్లని దొంగతనం చేయడానికి. ఈ కోతిని ఎలా అయినా వెళ్ళగొట్టాలి. కోకిల కోతి దగ్గరికి వచ్చి దానిని కొట్టి చెట్టు మీద నుంచి కింద పడేస్తుంది. కోకిల అన్ని గుడ్లని తన కాళ్ళతో పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది. అరే, పట్టుకోండి పట్టుకోండి ఎవరైనా! అయ్యో, చిలుక గుడ్లని దొంగతనం చేసింది కోకిల. పక్కనే కూర్చుని ఉన్న ఒక రామచిలుక కోతి యొక్క మాటలు విని కోకిల గుడ్లని ఎత్తుకు వెళ్ళడం చూసేస్తుంది. రామచిలుక తన పిల్లి స్నేహితుడిని సహాయం అడుగుతుంది. అయ్యో పిల్లి, పద, తొందరగా పద, కాపాడు, ఆ చిన్ని చిలుక యొక్క గుడ్లని కాపాడు. ఒక కోకిల వాటిని దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోతుంది. పిల్లి చాలా తెలివైనది. అది వెంటనే వెళ్ళి చాలా ఆకులు తీసుకువస్తుంది. వాటిని ఒక దగ్గర పెడుతుంది. కోతి కూడా వచ్చి పిల్లికి సహాయం చేస్తుంది. రామచిలుక వెళ్ళి కోకిలతో ఇలా చెప్తుంది. కోకిలి గారు, మీరు ఈ గుడ్లని ఎందుకు దొంగతనం చేస్తున్నారు? అలా చేయడం చాలా తప్పు కదా. కోకిల రామచిలుక మాటలు అస్సలు పట్టించుకోలేదు. అలా ఇంకా వేగంగా వెళ్ళిపోతుంటుంది. వెంటనే రామచిలుక దానిని తోసేస్తుంది. 2 గుడ్లు వెళ్ళి అవి పేర్చిన ఆకుల్లో పడిపోతాయి. కోతి వెంటనే ఆ గుడ్ల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎలా ఉన్నాయో చూస్తుంది. కోకిల వెంటనే కోపంతో దూరంగా వెళ్ళిపోతుంది. చాలా చాలా ధన్యవాదాలు పిల్లి, నువ్వు నా పరువు కాపాడావు. చిలుక కొంతసేపట్లో వస్తూ ఉంటుంది. దాని గుడ్లకి ఏమైనా జరిగిందంటే మా స్నేహం ఇంక ఉండేదే కాదు. అలా గుడ్లని మళ్ళీ దాని గూడులో పెట్టేశారు. అప్పుడు అక్కడికి చిలక వస్తుంది. మరి కొంతసేపట్లోనే చిలుక యొక్క చిన్నారి పిల్లలు బయటికి వచ్చేస్తాయి. అప్పుడు చిలుక తన మిత్రులకి ధన్యవాదాలు చెప్తుంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు నా గుడ్లని జాగ్రత్తగా కాపాడారు. మీలాంటి మిత్రులు అందరికీ ఉండాలి. గర్భవతి గుర్రం. అది ఒకప్పటి మాటంట. ఒక ఊరిలో రమేష్ అనే ఒక అతను ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. రమేష్ తన గుర్రాన్ని ఒక చెక్క ఇంట్లో ఉంచేవాడు. గుర్రం ఆ సమయంలో గర్భవతి అయింది. అది ఎప్పుడు కూడా దాని బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉండేది. నా ప్రియమైన బాబు, నువ్వు తొందరగా ఈ ప్రపంచంలోకి వచ్చేసేయ్. నేను నీ గురించే ఎదురు చూస్తున్నాను. నీకోసం నేను ఇక్కడ అంతా అలంకరించి శుభ్రంగా చేస్తాను. గుర్రం ఎప్పుడూ కూడా తన బిడ్డ కోసమే కలలు కంటూ ఉండేది. కానీ దాని కలలు కలగానే ఉండిపోయేవి. దాని ఇల్లు అస్సలు శుభ్రంగా ఉండేది కాదు. మట్టి బురదతో నిండిపోయి ఉండేది.
గుర్రం తనలో తానే తన ఇల్లుని శుభ్రపరుద్దామని అనుకుంటుంది. కానీ ఎప్పుడూ కూడా దానిని శుభ్రం చేయలేకపోయేది. నా బుజ్జి బాబు, నేను నీకోసం తప్పకుండా ఈ ఇంటిని శుభ్రపరుస్తాను. చాలా అందంగా తయారు చేస్తాను. గుర్రం రోజురోజుకి బద్ధకం ఎక్కువైపోయేది. రోజంతా అది పడుకునే ఉండేది. ఇంకా తన పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించుకుంటూ కలలు కనేది. ఒకరోజు గుర్రం యొక్క తమ్ముడు దాన్ని కలుద్దామని వస్తాడు. తన అక్క ఉండే ఇల్లు యొక్క పరిస్థితి చూసి కంగారు పడతాడు. అక్కా, నీకు ఇప్పుడు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. కాని నీ ఇల్లు చూడు ఎంత అశుభ్రంగా ఉందో. పుట్టబోయేవాడికి ఏమైనా రోగం వచ్చిందంటే ఇదేంటి ఇలా చేస్తున్నావు? రోజంతా నువ్వు ఇక్కడే పడుకుని ఉంటున్నావు, తింటున్నావు. ఇది అస్సలు మంచి విషయం కాదు. రమేష్ ఎంత మంచివాడో, నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. నువ్వు కూడా కొంచెం శుభ్రంగా ఉండడానికి చూడాలి కదా. గుర్రం తన తమ్ముడి మాటలు విని కంగారు పడుతుంది. అలా దాని తప్పు తెలిసి వస్తుంది. అవును తమ్ముడు, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నేను నా బిడ్డ గురించి కలలు మాత్రమే కంటున్నాను, కానీ వాటిని ఎప్పుడూ పాటించలేదు. నన్ను క్షమించు. ఇద్దరు అక్కాతమ్ముళ్ళు మరుసటి రోజే ఆ ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటారు. అవి అలా చేయడం చూసి రమేష్ కూడా వాటికి బాగా సాయం చేస్తాడు. అలా ఆ ఇంటిని బాగా శుభ్రపరుస్తారు. అప్పుడు గర్భవతి గుర్రం బాగా శ్రద్ధ తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూనే ఉంటుంది. కొన్ని రోజులకి దానికి ఒక అందమైన గుర్రం పిల్ల పుడుతుంది. అలా అది చాలా ఆనందిస్తుంది. నా ప్రియమైన బిడ్డ, నన్ను క్షమించు. నేను నా పొరపాటుని నువ్వు బయటికి రాకముందే సరిదిద్దుకున్నాను. ఇంకెప్పుడూ కూడా ఆలస్యం చెయ్యను. కలలు కంటాను, ఇంకా వాటిని అమలుపరుస్తాను కూడా. నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. గుర్రం దాని తమ్ముడికి ధన్యవాదాలు చెప్తుంది. అలా దాని పిల్లతో చాలా ఆనందంగా